వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం లేదు. తాజా పరిణామాలు ఈ అనుమానాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వంశీ పెండింగ్ కేసుల్లోనూ విచారణ దిశగా పోలీసులు సిద్ధమవుతున్నారు. పీటీ వారెంట్లు వేసి కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు స్పష్టమవుతుంది. మరిప్పుడు వంశీ ముందున్న అవకాశాలేంటి? వైసీపీ ఏం చేయబోతుంది? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన పెండింగ్ కేసులను పోలీసులు బయటకు తీస్తున్నారు. తాజాగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిమాండ్లో ఉన్న వంశీ పైన పెండింగ్ కేసుల్లోనూ విచారణ దిశగా కసరత్తులు కొనసాగుతుంది. పలు కేసులు ఉన్న వంశీ వాటి విచారణకు నామమాత్రంగానే హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆ కేసులో ఇప్పుడు విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్లో నమోదైన కేసులో వంశీ A2గా ఉన్నారు. ప్రాథమిక సహకారం సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరావు తన సొంత స్థలంలో నడుపుకుంటున్న ఎరువుల దుకాణాన్ని పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించారు. ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించేలా కసరత్తులు జరుగుతున్నాయి. గత ఏడాది ఎన్నికల సమయంలో తేలప్రోల్లో ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై వంశీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నోటీసు అందుకున్న ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసు విషయంలో పీటీ వారెంట్ వేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈ నెల 20 వరకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఆ తరువాత సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ను రద్దు చేస్తే ఇందులోనూ విచారణ కోసం సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రంగబాబుపై దాడి ఘటన కేసు హత్యాయత్నం కింద 307 సెక్షన్ చేర్చారు. దీని వెనక వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులోను వంశీని విచారించేలా పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వరుస కేసులతో వంశీ ఇప్పట్లో బయటకు రావడం కష్టమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.